తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సమయంలో భాషపై చర్చ మరింత హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా 7 ఎమ్మెల్యేలు ఉన్న మజ్లిస్ పార్టీకి భాషపై ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. వారు సభలో ఉర్దూ లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడడానికి అలవాటు పడ్డారు. దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ కేబినెట్ మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ మీకు ఇంగ్లీష్ హిందీ రాదా, నాకు తెలుగు రాదు, మీరు చెప్పింది అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి సీతక్క సమాధానంగా నా మాతృభాష తెలుగు, అందులోనే మాట్లాడతాను, నాకు హిందీ ఇంగ్లీష్ రాదు అని సూటిగా బదిలిచ్చారు. ఈ పరిణామం ఇప్పుడు భాష చర్చకు మరింత ఊతమిచ్చింది. ఒక కేబినెట్ మంత్రిని నేరుగా ఇంగ్లీష్ హిందీ రాదా అని ప్రశ్నించడం సమంజసమా? అసెంబ్లీ తెలంగాణలో ఉంది, అది హిందీ బెల్ట్ కాదే, ఇక్కడ తెలుగు మాట్లాడకపోతే ఎలా అనే చర్చను కాంగ్రెస్ వర్గాలతో పాటు మేధావులు కూడా తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారంపై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్పందిస్తూ అక్బరుద్దీన్ కి చురకలంటించారు. సీతక్కకు ఇంగ్లీష్ హిందీ రాదు సరే, కానీ హైదరాబాద్ లో పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదు అంటూ నిలదీశారు. హైదరాబాద్ లో జన్మించి అక్కడి మెజారిటీ ప్రజలు మాట్లాడే స్థానిక భాష నేర్చుకోవడం అవసరం కాకపోతే ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యులు తెలుగులోనే మాట్లాడతారు. అలాంటప్పుడు అక్బరుద్దీన్ కు ఏం అర్థమవుతుందనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ స్థానిక భాష నేర్చుకోవాలన్న బాధ్యత ఎందుకు లేకపోయిందని నిలదీశారు. ఇంగ్లీష్ హిందీ రాకపోతే చిన్నచూపా, పొగరు కాకపోతే మరేంటి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు గట్టిగా స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. కానీ ఆకునూరి మురళి మాత్రం దీన్ని ఖండిస్తూ స్థానిక భాష ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీలో సభ్యులంతా తెలుగులోనే మాట్లాడాలని ఒక నిబంధన తీసుకురావాలని డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ముఖ్యంగా అక్బరుద్దీన్ వంటి నాయకులు ఇప్పటికైనా తెలుగు నేర్చుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.